Hello everyone, welcome to the most expected current affairs session from the March. Let's see the next set of questions which will be helpful for all the SBI clerk mains examinations and upcoming examinations. అలాగే ఇప్పుడు SSC CGL ప్యాటర్న్ కూడా రన్ అవుతుంది. మనకు తెలిసిందే SSC CGL ఎగ్జామ్. ఈ CGL ఎగ్జామ్ లోకి ప్రస్తుతం వస్తున్న కరెంట్ అఫైర్స్ అన్ని మోస్ట్లీ దే ఆర్ కవరింగ్ ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్. ఓకే, సో నేను మొత్తం కవర్ చేశాను. ఈ ఆల్ వీడియోస్ చూడండి, ఇప్పటిదాకా నేను ఫినిష్ చేసినవి మోస్ట్లీ ఇందులో నుండి కవర్ అవుతున్నాయి. యాజ్ పర్ రీసెంట్ నిన్నటి 17th లో ఎగ్జామ్ రోజు అండ్ 13th ఎగ్జామ్ రోజు కూడా 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయండి మన వీడియోస్ నుండి. సో మీరు టోటల్ వీడియోస్ చూడండి, ఎవరైనా ఎగ్జామ్ దగ్గరలో ఉంది అని ఎస్ఎస్సి వాళ్ళకి. ఓకేనా, సెషన్ లోకి వెళ్లే ముందు మన ఎల్టెక్స్ క్లాసెస్ వారి న్యూ కోర్స్ చూడండి, దట్ ఈస్ ఎన్ఆర్ఎస్ఎడ్. మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి దేర్ విల్ బి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. ఐబిబిఎస్ ఉండదు, ఆర్ఆర్బి ఉండదు, ఎస్ఎస్సి అనేది ఉండదు, సపరేట్ గా ఒకటే ఎగ్జామ్ ఉండబోతుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ స్కోర్ కార్డ్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది, అంటే 1 time రాసి 3 years వరకు మీరు మిగతా వాటి సెకండ్ రౌండ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి. సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఎల్టీఎక్స్ హెస్ స్టార్టెడ్ ఎన్ఆర్ఎస్ఎట్ ఇన్ఫినిటీ. ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 15,000 rupees ఓన్లీ, ఆన్లైన్ 10,000 rupees ఓన్లీ. ఫ్రమ్ 23rd August నుండి బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయండి. టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తాము, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ కూడా, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా, జిఎస్, క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ మేబీ ఎస్బీఐ సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, అలాంటి వాళ్ళ కోసమే ఓన్లీ బ్యాంకింగ్ చేస్తా అనుకున్న వాళ్ళకి కూడా ఉంది. దట్ ఈస్ ఆన్లైన్ 5,000 rupees, ఆఫ్లైన్ 10,000 rupees. అవే కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ టు దిస్ గివెన్ నెంబర్ 7893899553. Let's get into the first question. India has been ranked 139 out of 149 countries in the list of UN World Happiness Report 2021. UN Sustainable Development Solutions Network. Okay, వీళ్ళు by messages, by calls, by in touch of the person వెళ్ళి సర్వే చేస్తారు రిగార్డింగ్ దేర్ లివింగ్ కండిషన్స్. ఓకే, చేసి వాళ్ళు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ఫామ్ చేస్తారు. ఈ ఫామ్ చేసిన దాంట్లో 149 కంట్రీస్ లో జరిగిన సర్వేలో మన ఇండియా 139 పొజిషన్ లో ఉందండి. దట్ మీన్స్ వీఆర్ నాట్ సో హ్యాపీ. హ్యాపీయెస్ట్ కంట్రీ కింద ఫిన్లాండ్ ఉంది, దాని తర్వాత ఐస్లాండ్, దాని తర్వాత డెన్మార్క్. ఇది ద టాప్ 3 హ్యాపీయెస్ట్ కంట్రీస్. మన నేబరింగ్ కంట్రీస్ లో హ్యాపీగా ఉన్నది అంటే చైనా 84th పొజిషన్ లో ఉంది, పాకిస్తాన్ 104th పొజిషన్ లో ఉంది, బంగ్లాదేశ్ 101. అంటే దీన్ని బట్టి చూస్తే వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇన్ అవర్ neighboring countries also. Which country has top? That is Finland. South Africa has the world's most dangerous roads according to the research study undertaken by International Driver Education Company Zutobi. Japan చెందిన ఇంటర్నేషనల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబి రీసెర్చ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్ లో. అందులో సౌత్ ఆఫ్రికా టాప్ చేసింది. సేఫెస్ట్ రోడ్స్కి వచ్చేటప్పటికి నార్వేలో సేఫెస్ట్ రోడ్స్ ఉన్నాయండి, దాని తర్వాత జపాన్ సెకండ్ లో ఉంది సేఫ్ రోడ్ లో. టోటల్ 56 కంట్రీస్ లో ఈ సర్వే రీసెర్చ్ చేశారు. ఓకే, అందులో ఇండియా పొజిషన్కి వచ్చేసరికి 4th పొజిషన్. The total number of basic bank accounts under Pradhan Mantri Jan Dhan Yojana was reached 12 crore with a total deposits of 1,39,864 crore. Okay, what is the age limit for availing overdraft facility? మనకి తెలుసు ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్ మ్యాక్సిమం మీ అందరికి ఉండే ఉంటుంది, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేసి. ఈ అకౌంట్ ఉంది 500 rupees అకౌంట్ కూడా ఉంటుంది. ఈ అకౌంట్ లో 6 months వరకు మంచి ట్రాన్సాక్షన్స్ చేసి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఓడి ఫెసిలిటీస్ అంటే ఒక కైండ్ ఆఫ్ లోన్ ఫెసిలిటీ ఇస్తారు బై ద బ్యాంకర్స్. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎలా అంటే నువ్వు మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ కి 4 times లేదా 5,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్. అంటే మాక్సిమం లోన్ 5,000 ఇస్తారు, 5,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్.
Okay, 5,000 whichever is lower. ఓకే, ఎవరికైనా కిసాన్ క్రెడిట్ కార్డు, జనరల్ క్రెడిట్ కార్డు ఉంది అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 65 years ఉన్న వాళ్ళే ఇది అవైల్ చేయొచ్చు. Which state government has announced to implement CM Chiranjeevi Yojana, under which every family in the state will get medical insurance benefit up to 5 lakh. ఫ్యామిలీ మొత్తం కవర్ అయిపోతుంది, 5 lakh rupees మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అవుతుంది. ఈ దీన్ని సీఎం చిరంజీవి యోజన అంటారు. ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది రాజస్థాన్ గవర్నమెంట్. దీని కింద యాన్యువల్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీ మెంబరు 850 rupees పే చేయాల్సి ఉంటుంది ప్రీమియం, సో దట్ దే కెన్ గెట్ 5 lakh rupees ఆఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. UNDP has launched the Sahi Disha campaign to celebrate women's livelihoods and entrepreneurship in rural India. Rural India lo women livelihood వాళ్ళ living structure standards raise చేయడం కోసం Sahi Disha campaign United Nations Development Program launch చేసింది. ఓకే, along with collaboration with IKA. ఓకేనా, వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎట్లయినా 1 million women కి ఇలాగ ఉపాధి క్రియేట్ చేయాలనేసి బై స్కిల్లింగ్ అండ్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళకి. 5 states in India lo focus చేశారు, దట్ ఈస్ ఢిల్లీ NCR ఒకటి, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఓకే, సో question ఏంటి, UNDP was formed in which year? This is static question, that is on 22nd November 1965. What is the name of Padma Bhushan awardee, that is renowned painter who has passed away recently చనిపోయారండి. that Padma Bhushan awardee, that is Lakshman Pai garu, he is from Goa. ఇతనికి పద్మభూషణే కాదు పద్మశ్రీ కూడా వచ్చింది. అలాగే లలిత కళా అకాడమీ అవార్డు కూడా, నెహ్రూ అవార్డు కూడా ఆయనకు వచ్చిందండి. ఇతన్ని ద మ్యాన్ హూ పుట్ గోవా ఆన్ మ్యాప్ అనేవాళ్ళు, హూ పుట్ గోవా ఆన్ మ్యాప్ అని. 95 years old, కోవిడ్ వల్ల చనిపోయిన. లాట్ ఆఫ్ పెయింటింగ్స్. ఓకే, డన్. ISRO will establish a Space Technology Incubation Center, STIC, at which institute? That is Space Technology. ISRO ఒక 3 ISRO స్పేస్ టెక్నాలజీలో రీసెర్చ్ క్రియేట్ చేయడానికి STIC ని, ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఓపెన్ చేస్తుందండి ఇన్స్టిట్యూట్స్ లో. రీసెంట్లీ NIT రూర్కెలాలో ఇన్స్టిట్యూట్ చేశారు, దట్ విల్ కవర్ ఆల్ ద ఈస్టర్న్ రీజియన్ స్పేస్ డెవలప్మెంట్ దట్ కంప్రైజెస్ ఆఫ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఓకే, జార్ఖండ్, బీహార్, ఈ అన్ని స్టేట్స్ కి ఇది కవర్ చేయబోతుంది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. Union Cabinet has approved the closure of Handicrafts and Handloom Export Corporation of India Limited, that's HHEEC. HHEEC loss making firm అని క్లోజ్ చేసేసింది యూనియన్ క్యాబినెట్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. అందులో 59 people పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ VRS ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ హ్యాండ్లూమ్స్ ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే దట్ కమ్స్ అండర్ టెక్స్టైల్ మినిస్ట్రీ. NPCA has launched a dispute redressal mechanism for Bhim UPI users. అంటే dispute redressal అంటే సొల్యూషన్ క్రియేట్ చేయడం దేనికి వచ్చిన డిస్ప్యూట్స్ కి, ప్రాబ్లమ్స్ కి. ఓకేనా, ఒక మెకానిజం క్రియేట్ చేసింది ఫర్ ఆల్ ద భీమ్ UPI యూజర్స్ కి, అండ్ దాట్ నేమ్ ఈస్ UPI హెల్ప్. Reserve Bank of India asked banks to implement the image based check truncation system. Image based check truncation system అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న చెక్ ని జనరల్లీ ముందు అయితే మనకు తెలుసు 2010 CTS 2010 చెక్స్ ఇమేజ్ బేస్డ్ చెక్, గుర్తుపెట్టుకుని CTS 2010 అనున్నకే చెక్స్ మాత్రమే మనం యూజ్ చేయగలము. సో అందుకే అన్ని బ్యాంక్స్ CTS 2010 చెక్స్ వాడుతున్నారు. ఏం చేస్తుందంటే ముందు చెక్ క్లియరెన్స్ అంటే పోస్ట్ లో పంపించి, ఒక బ్రాంచ్ వైజాగ్ లో ఉందనుకోండి, వాడి అకౌంట్ మాత్రం హైదరాబాద్ లో ఉందనుకోండి, సో వీడు పోస్ట్ చేసి ఈ విధంగా చెక్ క్లియరెన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చెక్స్ ట్రంకేషన్ సిస్టమ్ ద్వారా ఏంటి అంటే, ఇప్పుడు వైజాగ్ లో ఉన్న బ్రాంచ్ లోనే వాడి దగ్గర ఉన్న CTS మిషన్ లో చెక్ ని స్కాన్ చేస్తారు. స్కాన్ అయితే ఇమేజ్ అప్లోడ్ అవుతుంది.
ఇమేజ్ అప్లోడ్ అయ్యింది. ఈ హైదరాబాద్ లో ఉన్న బ్రాంచ్ లో వాళ్ళకి ఒక మెయిల్ వస్తుంది, అలాగే ఇమేజ్ కూడా స్కాన్ అయింది వస్తుంది. సో వాళ్ళ స్కాన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చెక్ చేసి వాళ్ళు చెక్ ప్రాసెస్ చేస్తారు. క్రెడిట్ చేయాలో, ఒకవేళ సైన్ కరెక్ట్ గా లేదు, డేట్ సరిగ్గా లేదు, ఇవేమైనా ఉంటే చెక్ రిటర్న్ పంపించడం వచ్చేసి వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. దిస్ ఈస్ ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనేసి. ఇది అన్ని బ్రాంచెస్ లో కంపల్సరీ ఇంకా అనేసి ఆర్బీఐ డిసైడ్ అయ్యింది అండ్ బ్యాంక్స్ కూడా ఇంప్లిమెంట్ చేయమంది బై September 30, 2021. As a part of Mission Sagar 4, Indian naval ship Jalshwa arrived at Port Anjuan to deliver 1,000 metric tons of rice. It is in which country? Mission Sagar 4 actually Indian government 2015 లో, that is Prime Minister Modi garu blue economy అంటే ఏంటి? ఓషన్ డెవలప్మెంట్. అక్కడ ఉన్న బీచెస్, సరౌండింగ్ టూరిజం అన్ని డెవలప్ అవ్వాలి. అలాగే నైబరింగ్ కంట్రీస్ లో మేరీటైమ్ సెక్యూరిటీ విషయం మీద, డెవలప్మెంట్ మీద మాట్లాడాలి. ఓకే, సో ఇలాంటిది సాగర్ ఇనిషియేటివ్ కింద మొదలు పెట్టారు. దీని కింద మిషన్ సాగర్ 1, 2, 3, 4 క్రియేట్ చేశారు. మారిషియస్ లో కూడా మనం కొన్ని ఫుడ్ మెడిసిన్స్ పంపించాము, షేషలిస్ కి రైస్ పంపించాం, ఫుడ్ మెటీరియల్స్ పంపించాం. అలాగే మిషన్ సాగర్ 4 ప్రకారంగా 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ని మనం కోమరోస్ అనే కంట్రీకి పంపించామండి. ఓకేనా? India, Pakistan, China and other members of the Shanghai Cooperation, that is SCO, will hold a joint anti-terrorism exercise. Okay, SCO కి ఒక పబ్బి యాంటీ టెర్రర్ అనే జాయింట్ యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారండి ఇండియా, పాకిస్తాన్, చైనాలో. దీనికి సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. దీని సెక్రటరీ జనరల్ వచ్చి వ్లాదిమిర్ నోరోవ్. యాక్చువల్ ఇది రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాట్స్ లో 2018 లో 39th మీటింగ్ జరిగింది. అందరూ డిసైడ్ చేశారు ఈ కంట్రీస్ విల్ బి హ్యావింగ్ ఎన్ మిలిటరీ ఎక్సర్సైజ్, జాయింట్ యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజ్, దట్ ఈస్ పాబి యాంటీ టెర్రర్ అనేసి. ఓకేనా? దానికే వ్లాదిమిర్ నోరోవ్ ఇస్ ద సెక్రటరీ. RBI has set up a committee which will evaluate applications for universal banks and small finance banks. Small finance banks ki universal banks వచ్చే కొత్త అప్లికేషన్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి, పర్మిషన్ ఇవ్వడానికి RBI ఒక కమిటీ సెటప్ చేసింది. ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు? అపాయింట్ చేసిన న్యూ చైర్పర్సన్ శ్యామల గోపీనాథ్. '67th National Film Awards Sunday, that is 2019 అనౌన్స్ చేశారు. Which state has bagged the award for being most film friendly state? మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ అంటే షూటింగ్ లొకేషన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, కన్వీనియంట్ గా ఉండడానికి కానీ ఒక స్టేట్ ని ఫిలిం మూవీ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంది ఆ స్టేట్. ఆ స్టేట్ ఈస్ సిక్కిం. సో అలాగే మీరు ఏమేమి అవార్డ్స్ వచ్చాయో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. A Gandhian Affair, India's curious portrayal of love and cinema, is authored by who? That has won award in 67th National Film Awards for the best book on cinema. Cinema మీద మంచి బుక్ అనేసి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో అవార్డు వచ్చింది. దట్ ఇస్ అ గాంధియన్ అఫేర్ అనేది. అది రాసింది సంజయ్ సూరి అండి. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ.